రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతానండి. శ్రద్ధగా దేవుడి మాటలు విందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకి దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య, ఒక సహోదరంట దైవజనుడి దగ్గరికి వచ్చిందంట. దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమండి మొర పెట్టుకుంటుందంట. మొర, మనవి, ప్రార్థన, విజ్ఞాపన ఇలాంటివన్నీ మనం ఎవరికి ఆపాదిస్తాము, ఎవరి దగ్గర చెప్పుకుంటాము? దేవుడి దగ్గర చెప్పుకుంటాం. కానీ ఈ సహోదరి విశ్వాస ఎక్కడికి వచ్చిందంటండి? విశ్వాసి కూడా అనకూడదు, ఇవిడ ఒక మాటలో చెప్పాలంటే సేవకురాలు భార్య. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య అంటే ఆయన కూడా ప్రవక్తతో పాటు తిరిగిన వ్యక్తి, ఆయన కూడా ఒక ప్రవక్తే, అంతేనా కదా? ఆయన శిష్యుల్లోంచి ఒక భార్య కదా. హల్లెలూయా. అంటే ఒక మంచి విశ్వాస జీవితం, భక్తి జీవితం కలిగిన కుటుంబము. తన భర్త చనిపోయాడంట. భర్త చనిపోతే దైవజనుడి దగ్గరికి వచ్చి పరిష్కారం అడుగుతుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో మందిరానికి మనం వచ్చినప్పుడు ఏ సమస్యతో వచ్చినా కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాము. అది ఎటు మనకి దారి తెలియని పక్షంలో మనం ఏం చేస్తాం? వెంటనే దైవజనుల్ని సంప్రదిస్తాం. ఈ విషయంలో మాకు ఆలోచన చెప్పగలుగుతారా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మాకు ఆలోచన చెప్పండి, ఇది ఎందులో ఇలా ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యలు, అదే సమస్య ఏదైనా దైవజనుల సలహా తీసుకుంటాము. ఆ ప్రకారం వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్తాం కదా. అలాగే ఈ సహోదరు కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమంటుందంట, అయ్యా, నా భర్త భక్తి కలిగిన వాడని నీకు తెలుసు, నా భర్త చనిపోయాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరు? అందులో బాగా ఇంటి నిండి అప్పులు ఉన్నాయంట, భర్త అసలే లేడండి. ఇంకెవరైనా తొంగి చూస్తారండి? పొర్రపాటును కూడా ఉంటే తినటానికి వస్తారు. వాళ్ళతో కలిపి మనం కూడా ఎంజాయ్ చేయాలని చూస్తారు, మనకు ఆలోచన లేకపోయినా. కానీ ఈరోజు భర్త చనిపోయాడు, ఇంటి నిండా అప్పులున్నాయి, ఇంట్లో ఏమీ లేదు, ఉన్న ఒక్కగాని 2 పిల్లలు కూడా అప్పులు వాడు దాసులుగా తీసుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా పరిష్కారం దొరకదు. ఏ స్నేహితులు ప్రాణం కన్నా ప్రేమించేవారు అని చెప్పుకున్న వారి దగ్గరికి వెళ్ళినా పరిష్కారము దొరకదు. ఇరుగు పొరుగు వారైతే అసలే పట్టించుకోరు. ఏ అన్నమో కూర ఒక పూట ఉప్పు కారము బదిలిమ్మంటే ఇస్తారు, కానీ అప్పుల బాధ నుంచి ఎవరు విడిపించగలుగుతారండి? ఈ రోజుల్లో ఏ సమస్య అయినా అంతే ఉంది. ఒక అప్పుల బాధే కాదు, ఒక రోగం వచ్చిన ఇంటికి ఎవరు పోరు, అంతేనా కాదా? దిక్కు లేని వాళ్ళ ఇంటికి ఎవరు పోనే పోరు. హల్లెలూయా. బాగా సెటిల్ అయిన వాళ్ళ ఇంటికే పోతారు ఎవరైనా. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎంత ఉపయోగమో తెలియదు, కానీ ఆ ఇంటి చుట్టూ ఈగలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. మరి ఈ సహోదరికి ఎవరున్నారో, ఎవరు లేరో, ఎవరి దగ్గరికి వెళ్ళిందో లేదో అవన్నీ మనకైతే ఇక్కడ రాయబడలేదు. కానీ ఆశ్చర్యకరమైన కృప ఏంటంటే, ఆమెకు సమస్య రాగానే దైవజనుడి దగ్గరికి వెళ్ళిందంటండి. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, అయ్యా, నా భర్త చనిపోయాడు. చాలా భక్తి కలిగిన వ్యక్తి. అయితే ఇప్పుడు నాకు ఇంటి నిండా అప్పులు ఉన్నాయి, తీర్చే పరిస్థితి అయితే నాకు లేదు. నా 2 కుమారుల్ని అప్పులు వాడు దాసులుగా తీసుకొని వెళ్ళిపోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మన ఉపదేశం ఎక్కడ, దేని గురించి అంటే అప్పులు వాడు. హల్లెలూయా. ఈ అప్పులు వాడు పని ఏంటంట? అప్పులు కట్టలేని స్థితిలో ఆ సహోదరు ఉందని తెలుసు, అప్పు తీరేంత సంపాదించే పరిస్థితి పిల్లల దగ్గర లేదని తెలుసు. తెలిసి ఈ 2 ఆసరాగా తీసుకొని అప్పులు వాడు వచ్చి ఇంటి ముందు కూర్చొని ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎలాగో అప్పు తీర్చలేవు కదా, నీ 2 పిల్లల్ని నేను దాసులుగా తీసుకొని వెళ్ళిపోతానంటే వాడు ఎంతకాలం చేయించుకుంటాడో తెలియదు. చేయించుకోవడం అలవాటైన వాడు విడిచిపెడతాడా? ఇంకా అప్పు అంటాడు, చక్రవడ్డీ అంటాడు, ఆ వడ్డీ అంటాడు, ఇంకేదేదో వడ్డీ వేసి కూడా ఆ పిల్లల జీవితం అక్కడే అయిపోయేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అప్పులోడు వచ్చినట్టుగా మన ఇంటి చుట్టూ తిరిగేది ఎవరండి? చెప్పాలి. మనం ఏం అప్పులేము, అయినా వస్తాడు. ఎవరు? అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. వాడి రుణమంతా యేసయ్య శిలువలో తీర్చేశాడు. వాడికి మనం ఏం బాకీ లేము. మన యేసయ్య మన మీద ఉన్న శాపపు కాడంతా ఆయన శరీర రూపిగా ఈ లోకానికి వచ్చి దాసుడుగా, రిక్తుడుగా ఆయన బ్రతికి 33.5 సంవత్సరాలు మన కొరకు పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని వెలగా చెల్లించాడు. మనమేం వాడికి అప్పేమి
లేము. అయినా కూడా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబంలో ఉన్న వారందరినీ దాసులుగా చేసేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత దారుణమైన పరిస్థితి కదండి. అప్పులోడు ఇంటికి వచ్చాడంటే ఒక అర్థం పర్థం ఉంది. వీడికి ఏ అప్పు లేం మనం. అప్పు లేనప్పుడు వీడు మన ఇంటికి వచ్చే అధికారం ఉంది. ఈరోజు విశ్వాసికి, క్రైస్తవులకి ఈ విషయం అర్థం కావాలి. మాట్లాడితే మమ్మల్ని సైతాను నువ్వు శోధించాలా అండి. నీ ఇంట్లో నిలబడనివ్వకూడదు, నీ ఇంట్లో కూర్చొనివ్వకూడదు. వాక్యంలో కూడా ఉంటుంది కదా, అపవాదికి చోటు ఇవ్వకూడదంట. చుట్టాలకి చోటు ఇచ్చినట్టు, అక్క చెల్లెలకి చోటు ఇచ్చినట్టు వాడికి చోటిస్తే ఇల్లు గుల్ల చేసేస్తాడు. మనల్నే భూమి మీద లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా! అపవాదిని ఏం చేయాలంట? గద్దించాలంట, వాడిని ఎదిరించాలంట. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడంట. హల్లెలూయా! వాడికి యేసు నామం అంటే భయం, యేసు రక్తం అంటే భయం, సిలువ రక్తం అంటే భయం, పరిశుద్ధులంటే ఇంకా భయం, సంఘం అంటే ఇంకా భయము. అందుకే సంఘంతో కలవండి, సహవాసంలో ఉండండి, ఉపవాసాన్ని కాపాడుకోండి, ప్రార్థన కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి అని ఎందుకంటామంటే వాడు నువ్వు ఒంటరిగా ఉంటే అవ్వ దగ్గరికి వెళ్ళినట్టుగా నీ దగ్గరికి వస్తూ ఉంటాడు పద్దాక. హల్లెలూయా! కానీ ఈ సహోదరు తొందరగా కోలుకుంది. ఎక్కువ టైం తీసుకొని అక్కని అడుగుతా, బావని అడుగుతా, పెద్దనాన్ని అడుగుతా, చిన్నమ్మని అడుగుతా అని ఎవరు సలహాలు తీసుకోకుండా డైరెక్ట్గా ఇక నాకు పరిష్కారం దైవజనుడే అని దైవజనుడు తెలుసుకొని మొరపెట్టిందంట. హల్లెలూయా! రావడం ఇంట్రడక్షన్ ఎలా ఇస్తుంది? అయ్యా నా భర్త ప్రవక్తల శిష్యుల్లో మంచిగా బ్రతికిన వ్యక్తి కదా, నా భర్తకి ఏం లేదు, ఆస్తి ఏమీ లేదు. హల్లెలూయా! ఈరోజు చాలా మంది ఏమంటారంటే భక్తి భక్తి, ఎప్పుడు భక్తేనా, ఎప్పుడు చర్చనా, ఎప్పుడు బైబిలేనా, ఎప్పుడు పాటలేనా. మీకు తలకాయ పని చేస్తుంది అసలు. ఒక ఫంక్షన్కి రారు, ఒక పార్టీకి రారు, దానికి రారు, దీనికి రారు. మాట్లాడితే పెద్ద మీరు కానీ ఉన్నారు భూమి మీద భక్తులు. హల్లెలూయా! హల్లెలూయా! అంతేనా కాదా? సంపాదించుకోవాలి, ఇది కష్టపడే టైం, సంపాదించుకునే టైం, ఆస్తిని కూడబెట్టుకునే సమయం. రేపు నీ పిల్లలు ఏం తింటారు, నువ్వేం తింటారు? పని పాట లేకుండా మాట్లాడితే ప్రార్థన. దేవుడేం పనులు పాటలు మానేసుకొని రమ్మంటలా. నీ పని నువ్వు చూసుకోవాలి, నీ బాధ్యతను అధిక సమయం 24 గంటలు పని చేయం కదా, చేస్తామా అండి? ఏ డ్యూటీకి వెళ్ళినా 6 గంటలు, మా అంటే 8 గంటలు ఓవర్ నైట్గా, ఎప్పుడు 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో, అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కోట్లలో ఇన్కమ్ ఉన్నటికైతేనే ఓవర్ డ్యూటీలు. వేరే జాబులన్నీ చాలా కళ్ళు మూసుకొని వెళ్ళి చేసుకొని వచ్చేసేవి. టార్గెట్లు ఏమి లేవు మన జాబుల్లో. హల్లెలూయా! హల్లెలూయా! అంతేనా కాదా అండి? మరి అధిక సమయం ఇప్పుడు ఎవరితో గడపాలి? ఈ ఇంట్లో ఆస్తి లేదు, అంతస్తు లేదు, సంపాదించే భర్త అసలే లేడు. ఆయన భూమి మీద బ్రతికున్నా కూడా దైవజనులతోనే తిరిగాడు, ప్రవక్తతోనే తిరిగాడు. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు మిగిలింది ఏంటయ్యా అంటే ఆస్తి మిగలలేదు, అంతస్తులు మిగలలేదు, బంధువులు మిగలలేదు, పేరు ప్రతిష్టలు మిగలలేదు, కానీ భక్తి మిగిలింది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ భక్తే ఈ కుటుంబానికి అన్నం పెట్టింది. ఈరోజు మనము ఏదో అన్నం పెడుతుందని ప్రభు దగ్గర తక్కువ సమయం గడుపుతాము, వ్యర్థమైన వాటి దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. హల్లెలూయా! కానీ ఈ ఇంట్లో ఎవ్వరు లేకపోయినా బతికింది. వాళ్ళ నాన్న ఎలాగో చచ్చిపోయాడండి, నేను కూడా ఏ ఇంట్లోనే పని చేసుకొని, నాకు ఎలాగో చదువు రాదు, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని నేను అప్పులు తీరుస్తానులే అంటలా. అంటుందా? లేవా అండి? ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు కూడా ఏవో పనులు ఉండవా? ఉంటాయో ఉండవా? మరి భక్తి ఒకటే తెలుసు వీరికి. అంటే సంపాదన లేదని కాదు, మరి ఆ రోజు వరకు పోషించబడలేదా, సంరక్షించబడలేదా? ఏ పరిస్థితుల్లో వారు అక్కడ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో మనకు తెలియదు కదా. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని అప్పులోడు వచ్చేసాడండి. నువ్వు భక్తిలో తగ్గావా, అప్పులోడు వస్తాడు. బాకీలు ఏమో వాడికి, అయినా వస్తాడు వాడు. వాడు టార్గెట్ అంటే ఏంటంటే వాడు నరకాన్ని, వాడున్న స్థలానికి నిన్ను తీసుకుపోవాలి. హల్లెలూయా! కానీ ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే మన కొరకు వెల చెల్లించాడు కదా. వెల చెల్లించడం అంటే డబ్బిచ్చి నిన్ను కొనుక్కున్నట్టు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉందంట. పాతాళ లోక ద్వారాలు నిలబడలేవంటండి. హల్లెలూయా! పాతాళం అపవాదికి సంబంధించింది, పరలోకం ప్రభుకి సంబంధించింది. ఇంకొకటి ఆయన వెల చెల్లించాడు, క్రయధనముగా పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని వెలగా చెల్లించాడు. హల్లెలూయా! వీడు ఎన్నిసార్లు చీ కొట్టినా అంట, ఒక పాస్టర్ గారు అంటారులే, ఆడి రోజుకు నువ్వు 1000 సార్లు చీ అన్నా కూడా ఆడు మళ్ళీ 1001 వస్తాడంట. ఎన్నోసారి వస్తాడు? 1000 సార్లు చీ అన్నా ఇంకోసారి వస్తాడు. ఈ రోజుల్లో మనుషులు కూడా అట్లాగే తయారయ్యారు. కొంతమంది చీ అన్న మళ్ళీ వస్తూనే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా! కొద్ది గొప్ప రోషాలు కూడా లేవు ఇప్పుడు కొంతమందికి భూమి మీద. హల్లెలూయా! ఒకరోజు కోరకొచ్చారనుకోండి, లేదన్నాం అనుకోండి, మళ్ళీ వస్తారు రేపు తెల్లారి. నిన్నంటే లేదన్న ఇవాళ రాదు. హల్లెలూయా! నిజంగా లేనోళ్ళైతే పెట్టాలిలేండి, బైబిల్ కూడా పెట్టమని చెప్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! అట్లాగే అపవాది ఎన్నిసార్లు వస్తాడంట. ఇక్కడ అప్పుల వాడు ఎందుకు వచ్చాడంటే పిల్లల్ని దాసులుగా చేసుకుందామని వచ్చాడు.
కానీ దేవుడు ఈ ఇంట్లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, ఇది భక్తి కలిగిన కుటుంబము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల వాడికి నిజంగా వీరు రుణమున్నారు. అయినా కూడా దేవుడు మహా అద్భుతం ఏం చేశాడంటే దైవజనుడి ద్వారా, ఆ అప్పుల వాడు నిజంగా వీరు రుణపడి ఉన్నా పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా దేవుడు అక్కడ ఆనకట్ట వేశాడు. హల్లెలూయా. అప్పుల వాడికి రుణం ఉన్నా పిల్లల్ని తీసుకొని వెళ్ళనీయకపోతే ఈరోజు మనం అసలు రుణమే లేం కదా. ఇక మన పిల్లల్ని, మన భర్తల్ని, మన ఇంట్లో నశించిపోతున్న వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడు ఒప్పుకుంటాడా అండి? ఒప్పుకోడు. అయితే అడ్డుగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఈ ప్రవక్తల శిష్యుల్లో ఆ వ్యక్తి ఎలాగ నిలబడి కుటుంబంలో భక్తి చేశాడో నువ్వు అలాగ చేయగలిగితే, నువ్వు ప్రభుకి నమ్మకంగా నువ్వు నిలబడగలిగితే, నువ్వు గోజాడగలిగితే, యాకోబులాగా నువ్వు రాత్రంతా పెనుగులాడే అనుభవంలో నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా నీ ఇంటనున్న వారిని అపవాది తీసుకొని పోకుండా దేవుడు ఆనకట్ట వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేయలేనండి, నా వల్ల కాదంటే నువ్వేం చేయవసరం లేదు. నమ్మకంగా భక్తి చేయి. నమ్మకంగా నువ్వేం చేయాలి? దేవుడు నీకు అర్థమయ్యాడు కదా, నువ్వు నమ్మకంగా భక్తి చేయి. వాడు నా మాట వింటలేదు, వినకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి లేదు. వాస్తవానికి ఇప్పుడు చెప్పాలంటే ఈ తల్లి చేతులు ఆ పిల్లలు లేరు. ఉన్నారా? ఉన్నారా అండి? లేరు. అదేమంటే పెద్దోళ్ళని తిడతారు, మీకు బుద్ధి లేదా, మీకు తలకాయ పని చేయట్లేదా, మీరు అప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ పసిపిల్లల జీవితాలు అంటారా లేదా? అమ్మ నాన్నని తిడతారు, చచ్చిపోయిన ఆయన్ని తిడతారు, ఆమెను కూడా తిడతారు. ఇప్పుడు ఇవ్వనంటే ఊరుకోడు కదా. ఖచ్చితంగా పిల్లల్ని పంపించాల్సిన పరిస్థితే. ఆమెకి ఇంకొక ఎటో దిక్కు లేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో మన చేతుల్లో కూడా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవండి. మనం అనుకుంటాం ఆ టయానికి మనం హ్యాండిల్ చేయొచ్చులే, మనకున్న తెలివితో, మనకున్న జ్ఞానంతో, మన బలంతో ఏదో ఒక ప్లాన్ చేసే ఆ పరిస్థితిని మనం తప్పించగలం. కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మనకు అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉన్నా కూడా కొన్ని పరిస్థితుల నుంచి మనం తప్పించుకోలేము. కొన్నిసార్లు అలా నిస్సహాయులుగా అలా నిలబడిపోవాల్సి వస్తుంది. యెహోషాపాతు కూడా అంటాడు కదా, మందిరంలోకి వచ్చాడు, మాకు యుద్ధం చేయడం రాదా, యూదా వారికి యుద్ధం చేయడం రాదా, వచ్చు, కానీ మేము గెలవలేము, వాళ్ళు బలాఢ్యులు ప్రభు, మాకేంటి. నీకేం తోచని స్థితిలో నీకు తోచేది ఏంటంటే ప్రార్థన చేయను, నువ్వు నమ్మకంగా భక్తి చేయి. నువ్వేం చేస్తావు అసలు పదే వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్రం మంది చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యా మేము అప్పులేము, రుణం లేము, మరి ఎందుకు ఈ బంధకాల్లో నా వారు ఉండాలి, యేసు నామములో వారు విడుదల పొందాలి ప్రభు అని నువ్వు నడుము కట్టాలి. హల్లెలూయా. సమరయ స్త్రీ వెళ్ళి అంటే ఊరు వారందరిని పట్టుకొచ్చిందని, మోషే రాజరికాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఐగుప్తు నుంచి విడిపించబడాలని అనుకో, ఎవరో ఒకరు నిలబడాలి. ఆ దాస్యపు కాడి నుంచి విడిపించబడాలి అంటే వారి పక్షాన నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అది నీ వాడే కావచ్చు, అది నీ వీధే కావచ్చు, అది నీ ప్రాంతమే కావచ్చు, పట్టణమే కావచ్చు, అది దేశమే కావచ్చు, అది నీ ఇల్లే కావచ్చు, ఆఖరికి అది ఏదైనా కావచ్చు. నువ్వు నిలబడతావు. చూసావా, ఎవరి పక్షాన అయితే నువ్వు నిలబడతావో, ఎవరి పక్షాన నువ్వు నిలబడి మొరపెడతావో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన కలగ చేసుకుంటాడు. ఆయన కలగ చేసుకోవాలంటే మొరపెట్టేవారు ఒకరు ఉండాలి, అంటే భక్తి చేసేవారు ఒకరు ఉండాలి. మనం అనుకుంటాము నా ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా భక్తి చేస్తున్నాను, నా ఇంట్లో నేను ఒక్కనే కదా భక్తి చేస్తున్నాను, ఈ నలుగురు అటే ఉన్నారు కదా నేను ఒక్కదాన్నే. కానీ నీ బలం ఎక్కువ తెలుసా. హల్లెలూయా. అటేం లేదు బలం, అంత బలహీనతే. ఒక చిన్న సమస్య వస్తే దడ వణుకొచ్చేస్తుంది వాళ్ళకి. మనమే ధైర్యం చెప్పాలి, ఏం కాదులే. మరి నిజమే కదా, ఇక్కడ భర్త లేడు కానీ భక్తి మిగిల్చి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏముంది, డబ్బు లేదు, బంధువులు ఎవరు లేరు కదండి. ఇంకా రండిరా కూర్చోండిరా, మీకు ఇంత మందు పోతా, నేను కూడా ఇంత మందు తాగి సద్దాం రండిరా. ఈ రోజుల్లో జరిగాయి అవే. బ్రతికే ధైర్యం లేదు భూమి మీద. కారణం ఏంటో తెలుసా, బ్రతకలేక కాదండి, మంచి చదువులు చదివిన కూడా బాగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా, అన్నీ ఉన్నంత కాలం అందరూ వచ్చేస్తారు కదా, ఈగలు దోమలాగా చుట్టూ తిరుగుతారు కదా, ఆ బంధాల మధ్యలో పడిపోయి, ఆ ప్రేమల్లో పడిపోయి, ఆ ప్రేమలకు అలవాటు అయిపోయి ఒక్కటేసారి ఏకదమ్ వాళ్ళు దూరం అయిపోయేటప్పటికి వీళ్ళు బతకలేరు. వాళ్ళ ముందే వీళ్ళని హీనంగా మాట్లాడతారు కదా, కరెక్ట్గా మన చెవులో పడాలనే మన ముందు మాట్లాడతారు. ఇక గుండె ఏమవుతుందండి, మనుషులం కదా, పగిలిపోతుంది. వాళ్ళకి అనిపిస్తుంది ఆ మాటలే మనకు కృంగదీస్తాయి. వారు మంచి డిగ్రీలు కలిగి ఉన్న, కోట్లు ఉన్నా కూడా బ్రతకలేక చచ్చిపోతున్నారండి. కారణం ఏంటో తెలుసా, ఎదుటి వారు దూరం అయిపోతున్నారని బాధ, అమ్మనాన్న దూరం అయిపోయారని కొంతమందికి బాధ, బంధువులు దూరం అయిపోతున్నారని, బంధువుల కోసం కొంతమంది సమాజంలో పేరు, ప్రతిష్ట, పరువుగానే బ్రతకాలి, కరెక్టే. కానీ ఏదో అనుకోని సంఘటన ఒకటి జరిగిందని చచ్చిపోతామా? చావే సమస్యకి పరిష్కారమా? అట్లా అనుకుంటే మొట్టమొదటి ఈ సహోదరు చచ్చిపోవాలి. ఇక్కడ పిల్లలకి ఇంత మందు పోసి, ఆమె కూడా ఇంత మందు పోసుకొని చచ్చిపోవాలి. చచ్చిపోలేదండి. హల్లెలూయా. భక్తిలో ఉంటే ఏమొస్తుంది తెలుసా, చావు ఆలోచనలు రావు. హల్లెలూయా. గొప్ప ధైర్యం వస్తుంది. ఏ గుండె కలిగి ఉంటామంట మనం, చెప్పండి. నీతిమంతులు ఎలా ఉంటారంట,
సింహపు గుండె కలిగి ఉంటారండి. హల్లెలూయా. సింహం ఏనుగు కూడా భయపడదు. ఇది ఇంకన్నా పెద్దయ్యా భయపడుతుందా? హల్లెలూయా. ఎందుకని భయపడదు? అడవికి రాజు, నీ ఇంటికి నువ్వు రాజు రాణి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా ఇంటి పక్షాన మొరపెట్టాను, నువ్వు నా ఇంట్లో ఆధిపత్యం చేయడానికి వీల్లేదని నువ్వు యేసు నామములో అపవాదిని గద్దిస్తే వాడిని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వేం అప్పు లేవు, నువ్వేం రుణం లేవు, మనం ఏం దాసత్వంలో లేము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకునేది ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో అలా ఎంతమందిని తీసుకెళ్ళిపోవట్లేదండి? వాడు తీసుకెళ్ళిపోతాను లేదు, తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వు మౌనంగా ఉండకూడదు. నీకు దేవుడి శక్తి తెలుసు కాబట్టి నువ్వు వాదించద్దు, వాళ్ళతో ఎదురువాదాలు పెట్టుకోవద్దు, వాళ్ళతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి? రహస్యం ముందు చూసే నీ తండ్రి ఉన్నాడు, నీకు జవాబిస్తా. నువ్వు వెంటనే మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన జవాబు తీసుకొస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఏం తీసుకొస్తుంది? ఖచ్చితంగా జవాబు తీసుకొస్తుంది. నన్ను విడిపించాలి కదా ప్రభా, నా ఇల్లంతా విడిపించాలి. హల్లెలూయా. 80 సంవత్సరాలకి మోషే నిలబడి లక్షల మంది ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురాలేదా? ఎంతమంది వెళ్ళారు? ఒక 100 మందిని తీసుకెళ్ళాడా? వాళ్ళ అన్నం తీసుకొని వెళ్ళాడు. సింపుల్. లక్షల మందిని తీసుకురావాలంటే ఎంత గట్స్ ఉండాలి కదండి. ఓ పంచాయతీకి వెళ్తే 100 మందిని మినిమం, వాళ్ళు 100 మంది వస్తున్నారంట, మరి మీరు ఎంతమంది వస్తున్నారు అంటే 100 మంది, అయితే నేను 101 మంది నన్ను తీసుకుపోతాను, ఎందుకంటే ఒక్కళ్ళనే ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా అండి? అట్లా ఏం చేస్తాం మనం? వాళ్ళకన్నా ఎక్కువ మందిని తీసుకొని మోషే ఎంతమందిని తీసుకెళ్ళాడు? మామని తీసుకెళ్ళాడా? మామతో ఉన్న మిద్యాన్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళాడా? ఎవరిని తీసుకెళ్ళలేదు. దేవుడన్నా నువ్వు కావాలి, నువ్వు రా, నువ్వు వెళ్ళు, నీతో నేను ఉంటాను. నేను వెళ్ళనయ్యా, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నన్ను వదిలేను ఆయన అంటే వదిలే ప్రసక్తే లేదు. మీ అమ్మ ఎప్పుడో కడుపులో ఉన్నప్పుడే నాకు ఇచ్చేసింది, నువ్వు ఇప్పుడు రానంటే ఒప్పుకునేది లేదు. 80 కాదు, ఇంకో 40 అయినా నేను ఇచ్చిపెట్టాను నేనని మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళాడు. మోషే ఉన్న దగ్గరికి వెళ్ళాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తీసుకొని వచ్చాడు. వెళ్ళి ధైర్యంగా ఫరో రాజు ముందు నిలబడ్డ మామూలు విషయమా? ఐగుప్తు దేశానికి రాజు అంట. దేవుడు ఎవరు అని మాట్లాడతాడు. అంటే దేవుడిని అన్నోడు మోషేని అనడా? అంతేనా కాదు? ఇప్పుడు మనం అనామకులంగా వెళ్ళాం, మోషే కూడా అంతే కదా. మా వాళ్ళని మేము బయట తీసి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను తలగా తీసేస్తా అన్నాడు ఫరో రాజు. అన్నాడా? ఏమనలే. అనే అవకాశం దేవుడు ఇవ్వలే. వెళ్ళడంతో అద్భుతాలు ఆరంభించాడు అక్కడ. దేవుడు ఎవరు అన్నందుకు దేవుడు కోపం వచ్చిందండి. నేను ఎవరు అంటావా, నేనేంటో చూపిస్తాను నీకు అని 10 చేశాడంట. హల్లెలూయా. రోషం కలిగిన దేవుడు అండి. నువ్వు రోషంగా మొరపెట్టడం అలవాటు చేసుకో, రోషం కలిగిన కార్యాలు కూడా జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. నమ్మకమైన భక్తిని కొనసాగించే కృప దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు భక్తిలో నిలబడాలి. నువ్వు నిలబడే, ఒక్కరన్నా నిలబడితే ప్రభు కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన చేయలేక కాదు. ఆయన చేయలేడా? ఆయన కలగ చేసుకొని చేయలేడా? ఇప్పుడు సౌలును దర్శించినట్టు దారిలో దర్శించలేడా? సౌలును దర్శించడానికి కూడా అక్కడ అననీయ అనే దైవజనుడు ప్రార్థన చేస్తాడు. పాస్టర్ గారిని చంపాలని సంఘాలను అందరినీ ఈడ్చుకొచ్చి రోడ్డు మీద వేసి ఎరసాలు వేయాలని బయలుదేరాడు. అవునా కాదా? బయలుదేరంగానే ఏమన్నాడు? దేవుడు దారిలో దర్శించాడు. మళ్ళీ ఈ పాస్టర్ గారిని వెళ్ళి ప్రార్థించి, అమ్మ ఆయన అసలే నన్ను చంపడానికి వస్తుంటే నువ్వు ఆయనకి ప్రార్థన చేయమన్నావు. అయ్యా నేను వెళ్ళను అంటే, లేదులే ఇప్పుడు అలా లేడులే, కొద్దిగా తగ్గేడులే అని వెళ్ళంటే, ఈయన వెళ్ళి ప్రార్థన చేశాకే కళ్ళు కనపడ్డాయి అంట. ఉన్న చోట అలాగ కూర్చుండిపోయాడంట పౌలు గారు, సౌలుగా ఉన్నాడు. దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాకే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొర్రపెట్టేవారు నిలబడితే యోనా వెళ్ళాడు నినివే పట్టణం పక్షాన. ఆశ్చర్యంగా దేవుడు విడిపించలేదా? ఒక్కటే రోజు ఉపవాసాన్ని ప్రకటించుకున్నారంట. గొడ్లకు కూడా నీళ్లు పెట్టలేదు, మేత వేయలేదంట. ఆశ్చర్యంగా కీడు ఏమైపోయింది? తొలగిపోయింది. అక్కడ అడ్డుపడింది ఎవరు? పోనీ యోనా వెళ్ళి, అయ్యా వీళ్ళని కాపాడు, రక్షించని ప్రార్థన, సువార్త ప్రకటించి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఆ మాటకే వాళ్ళు దేవుడితోటి భక్తిలో ఉన్న శక్తి అర్థం కావట్లేదండి. రోజున పైకి భక్తి కలిగిన వారిగా ఉండకూడదు, శక్తిని ఆశ్రయించాలంట. పేతురు దేవుడు ఏమంటాడు? లోతుకు వల దరి నుంచి కొద్దిగా లోపలికి తీసుకెళ్ళమ్మా, ఓడ తీసుకెళ్ళి లోతుకి వలవేయి అన్నాడు. హల్లెలూయా. నీ మాట చొప్పున రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా కంటికి కనపడలేదయ్యా అని అన్నాడా? అని మళ్ళీ ఏమన్నాడంటే, అయినా నీ మాట చొప్పున, నీ ప్రయత్నాలు పక్కకు పెట్టి ఆ మాట చొప్పున నువ్వు పని చేయి, దేవుడు కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. మనకేమనిపిస్తుంది అంటే, వీరు రక్షణలోకి రావడం, ఈ బంధకాల నుంచి, ఈ వ్యసనాల నుంచి ఈ వ్యక్తి విడిపించబడ్డం అసాధ్యం అనిపిస్తుంది. నిజంగా అసాధ్యం అనిపిస్తుంది, మనుషులకు అసాధ్యమే. కానీ నువ్వు భక్తి చేస్తే ఏం చేస్తుంది తెలుసా? బంధకాల నుంచి వారిని దేవుడు
విడిపిస్తాడు. హల్లెలూయా. అవి ఇట్లా పట్టుకొని ఉంటాయి. వాడు సామాన్యుడు కాదు కదా, దేవుడి దగ్గర నుంచి వచ్చినోడే కాబట్టి వాడికి తెలుసు ఉపాయాలు, మన భవిష్యత్తు అన్నీ తెలుసు మనకి. అందుకే ఏం చేస్తాడంటే, ఇప్పుడు యోసేపు ప్రధాని అవుతాడని తెలుసు కదా, తెలిసి ఏం చేశాడు, పాపం ఎదురుకు తీసుకొచ్చాడు. ఆఫ్టర్ 2 years నువ్వేమవుతావు, ప్రధాని అవుతావు అని తెలిసిపోయింది. అందుకే ఏం చేసాడు, బిడా నీ ఎడల అమ్మో దేవుడు పెద్ద ప్లాన్ గీస్తుండు పైన, నిన్నేం చేస్తాను చూడు అని చెప్పి ఏం చేశాడు, పాపం ముందుకు తీసుకొస్తే పాపాన్ని విడిచి పారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో ఎదుగుతున్నోరికి సమస్యలు వస్తాయి కదండి. అసలు భక్తిలో ఎదిగే వారికి సమస్యలు వచ్చాడు, భక్తిలో లేనోళ్ళ పరిస్థితి ఇక రావా, సమస్యలు చుట్టే తిరుగుతా. ఇంకొకటి, వాళ్ళు అందులో ఉన్నారని తెలియదు. ఇప్పుడు తాగే వ్యక్తి నువ్వు తాగిపోతుంటే ఊరుకుంటాడా, ఊరుకుంటాడా అండి? పొరపాటుని యాక్సెప్ట్ చేయడు, మళ్ళీ తెల్లారితో రోడ్డు మీద పడి ఉంటాడు. అంటే కోపం రాదా? అంటే ఆ మైకంలో ఉన్న సంగతి ఆ వ్యక్తికి తెలీదు. తెలుసా, పిచ్చోళ్ళు, నీకు పిచ్చి అని మీ అమ్మకి పిచ్చి, నీకు పిచ్చి మీ నాన్నకి పిచ్చి అంటారా. అంటే వాళ్ళ పిచ్చోళ్ళ సంగతి తెలియదు. మనమేమంటాం, వద్దులే వాళ్ళతో మాట్లాడదు, అవునా కాదా? అంటే వాళ్ళు ఆ బంధకంలో ఉన్నారని వాళ్ళకి తెలియదు. నీకు తెలియాలి ఆ విషయం. నీకు తెలిసి ఏం చేయాలంటే, మనం మనుషులను దోషులుగా అనుకోవద్దు. అనుకోకుండా నువ్వు వారి పక్షాన బాధ్యత తీసుకొని నువ్వు భక్తిని ఆరంభించి. నేను చెప్తున్నానండి, మనం సంపాదించిన ఆస్తైనా ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు మనం కాపాడుకున్నందుగా రేపు వచ్చే జనరేషన్స్ కాపాడుకుంటే లేదో కూడా తెలియదు. కానీ నీ ఇంట్లో భక్తి నిలిచి ఉంటే, అది ఈరోజు ఇక్కడ నాన్న చనిపోయాడు, నాన్న చనిపోతే పిల్లలకు ఆధారం ఏంటి? ఆ భక్తి నిలిచింది ఆ ఇంట్లో. ఆ భక్తి ఆ కుటుంబాన్ని పోషించిందండి. భక్తి అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులకి చులకనగా ఉంటుంది. ప్రార్థన రాదు, ఒక సంఘ క్రమాలు తెలియదు. నిజంగా మోకాళ్ళకి భక్తి అలవాటు చేయండి, నోటికి స్తుతి అలవాటు చేయండి, చెవులకి వాక్యం వినడం అలవాటు చేయండి. ఎక్కడ కార్యక్రమాలు అంటే అక్కడ పరుగులు తీయడం కాళ్ళకు అలవాటు చేయండి. ఆశ్చర్యకరంగా ఏది మిగిలిన ఎవరు ఏమనుకున్న భక్తి నిలబడుతుందండి. భక్తికి ఇంకొక మాట చెప్పినా చావు లేదు. హల్లెలూయా. నీ ఆస్తి అన్న రూపాయితో సహా కరిగిపోద్దేమో కానీ భక్తికి ఎవడు అపహరించలేడు కూడా. అపహరించలేని ఆస్తి ఏమన్నా ఉందంటే అది భక్తే. హల్లెలూయా, హల్లెలూయా. అది పైకి కనపడదు, మనం మెడలో బోర్డు వేసుకుంటాం, మేము భక్తి పరులం, మేము పరిశుద్ధులం, ఫలానా సంఘం అని ఏమి ఉండదు కదా. అది ఎవరు చూస్తారు? హృదయంలో ఉన్న భక్తి, నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రార్థన నీ దేవుడు చూస్తాడు. నువ్వు రహస్యంగా కారుస్తున్న కన్నీరు, నీ ఇంటి వారిని దాసత్వంలోకి అపాధి తీసుకొని పోతుంటే నీ హృదయంలో నువ్వు పరితపిస్తూ ఉంటావు చూసావా, ఆ పరితాపం అంతా ఎవరు చూస్తారు? నీ దేవుడు చూస్తాడు. ఆయన చూసే దేవుడు అండి, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నిన్ను బంధకాల్లో విడిచిపెట్టేసి అలా మౌనంగా ఉండే దేవుడు కాదు. ఒకవేళ వెంటనే నువ్వు రిజల్ట్ చూడలేకపోవచ్చు. ఈమె కూడా భర్త ఉన్నప్పుడు ఆ రిజల్ట్ కనపడిందో లేదో తెలియదు, కానీ భర్త చనిపోయాక రిజల్ట్ కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనపడిందా లేదా? ఇక్కడ నేను చెప్పాలనుకునే రెండే విషయాలు, ఒకటి అప్పులవాడు, ఒకటి భక్తి. ఒక మాట చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నేనే చదువుతాను. 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు ఈ లోకానికి రక్తమాంసములతో ఒక మనుష్య స్వరూపాన్ని దాల్చుకొని రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఎందుకు వచ్చాడంట అంటే, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయడానికి. అంటే వాళ్ళు ఆల్రెడీ సిలువలో యేసయ్య మరణించినప్పుడే వాడు చచ్చిపోయాడు, వాడు తల చేత కొట్టబడింది. అంటే నువ్వేమి రుణమేమి లేదు. ఫస్ట్ సంఘానికి ఆ విషయం అర్థం కావాలి. మాట్లాడితే యేసయ్య పేరు కన్నా కొంతమంది నోట్లు దెయ్యం పేరు ఎక్కువ. సైతాన్ సైతాన్, ఎందుకు నీకు ఆ సైతాన్తో? నువ్వు పిలుస్తా ఉంటే నన్ను పిలిచిన వాళ్ళు రారా? ఇప్పుడు పలానా దారిలో ఒకరు పోతురు, అమ్మా చెల్లె ఇటు రా అంటే నన్నేనా? ఇక వీడు రాడా? అసలు పిలవకుండానే వస్తాడు. ఇక ఊరికే తలుసుకుంటారు కదా, నేను మీ ఇంట్లోనే ఉంటా, పద్దాక పిలవాలంటే బిజీగా ఉంటాను నేను ఎక్కడ పడితే అక్కడ, అవునా కాదా? ఇక మీరు ఎలాగో మీ మనసులో నేనే ఉన్నా, మీ ఆలోచనలో నేనే ఉన్నా, ఎవరితో మాట్లాడినా నా పేరే తలుసుకుంటారు మీరు, నేను లేకపోతే మీకు నిద్ర పట్టేటట్లేదని. హల్లెలూయా. అందుకే ఎక్కువగా యేసునామ స్మరణ చేయండి. ఇంకే స్మరణ చేయడానికి మనల్ని ఎన్నుకోలే. హల్లెలూయా.
హల్లెలూయా. మంచినే గనపరచాలి, మంచి కొరకే నిలబడాలి మనం. హల్లెలూయా. మన యేసయ్య ఎన్ని రకాలుగా నిందలు అవమానాలు వేసినా ఆయన మీద, ఆయన నిలబడి ఆయన చేయాల్సింది చేసి వెళ్ళిపోయాడు. నీ మీద ఎన్ని నిందలు అవమానాలు జనాలు వేసినా, ఎంత అన్న భక్తిని వెక్కిరించిన వెక్కిలింతల పాలు మనల్ని చేయాలని చూసినా, మొన్నే గారు వాక్యం విన్నాం, వేటగాని ఉరి నుండి అంటే పక్షి తప్పించుకున్నట్టుగా ఎట్టే టైం నువ్వు ఎక్కడ తప్పించబడాలి అక్కడ దేవుడు తప్పిస్తాడు నేను. వాడి నోటికి నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని అన్నింటికి అప్పచెప్పడండి. ఆ నిర్భయం నీకు ఉండాలి. హల్లెలూయా. దావీదు కాలంలో చదువుకున్నాం కదా మధ్యాహ్నం వాక్యం. నిర్భయం కలిగి ఎలా ఉన్నారంటే వాళ్ళు సమాధానంగా ఉన్నారు. మరి ప్రభువుని కలిగి నీకు ఎందుకు కలవరం, గలిబిలి, టెన్షన్, ఒత్తిడి, నువ్వేదో మొత్తం మోసేసి అలా నువ్వే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను ఎందుకంత భారం? నీకు సులువుగా చేసే ప్రార్థన ఒకటి ఇచ్చాడు కదా, అది చూసుకో నువ్వు ఇంట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఏ టైంలో ఎలా తీసుకొని రావాలో అంటే అది వ్యక్తులైనా సమస్యలైనా ఎలాంటి పరిస్థితులు ఖచ్చితంగా దేవుడి దగ్గర వాటికి సమాధానం ఉంటది. హల్లెలూయా. అయితే ఇంట్లో నిలబడింది ఏంటి? భక్తి నిలబడింది కదా. అసలు భక్తి అంటే ఏంటో ఒక మాట చూసుకుందాం. యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. ఇప్పుడు విధవరాండ్లు, తండ్రి లేని పిల్లలు, ఇవి మనం ఇతరులకి చేసేవి మంచి కార్యాలు. ఎప్పుడు దేవుడు చేయమంటాడు, లేని వానికి ఆదరించమంటాడు, 2 ఉంటే 1 ఇచ్చేయమంటాడు, మైలు నడవమంటాడు, 2 మైళ్ళు నడవమంటాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా కదండి. ఆయన నేర్పించిన మంచి మార్గాలు ఈ లోకంలో ఎవరు మనకి ఇతరులు ఎల్ల శత్రువును కూడా క్షమించమన్నాడు, శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు, శత్రువును కూడా దీవించమన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మనం ఇతరుల ఎడల చేయాల్సింది. అదొకటి భక్తి అయితే. ఇంకొకటి ఏంటంటే ఇహలోక మాలిన్యము మనల్ని అంటకుండా చూసుకోవాలి. సినిమాల రూపంలో, టీవీల రూపంలో, జోకుల రూపంలో, సరసోక్తుల రూపంలో, బూతుల రూపంలో ఎన్నో రకాలుగా వాడు ట్రై చేస్తున్నాడు ఇప్పుడు బయట. ఒకటని కాదండి, ఎన్నో రకాలు. ఒక్కొక్కసారి ఫోన్ వస్తుంది, ఇక మంచి మాటలు 2 ఉంటాయి. ఇక మీటింగ్లో పడిపోతా ఉంటే మంచిగా వస్తాయి. ఇక మన ఆ ఇంటి విషయాలు అయిపోతే నెక్స్ట్ 3వ ఇంటి విషయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కట్టే, కొట్టే, తెచ్చే అంటే అది మనం అలవాటు చేసుకో. దానివల్ల ఏమవుతుంది? విస్తారమైన మాటల్లో ఉంటుందా లేదా? అంటే మనం అనుకుంటాం, మనం ఎక్కడ దొంగతనం చేసామా, ఎవరైనా పాపం చేసామా, ఎవరికైనా హాని అది కదా పాపం. కాదు కాదు. హల్లెలూయా. తెలీదు ఎక్కడ వాడు మనల్ని ఏమంటారంటే ఆ మాలిన్యం అంట చేస్తున్నాడో మనకు తెలీదు. ఎవ్రీ మూమెంట్ మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాటను చూసుకోవాలి, చూపును చూసుకోవాలి, తలంపులు చూసుకోవాలి, ఆలోచన చూసుకోవాలి. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనకు ఒక బాధ్యత ఉంది. మనం ప్రత్యేకించబడ్డవారం కదా. అన్నిటికన్నా ముఖ్యంగా భూమి మీద ఆయన కొరకు ఏది చేసినా చేయకపోయినా పరిశుద్ధ రక్తం అయితే మన కొరకు ధారపోసాడని నమ్మాం కదా. రక్షణ బాప్టిజం అయితే తీసుకున్నాం కదా. కనీసం దానికైనా కొంత విలువిచ్చైనా మన భక్తిని మనం అంతే కదా. ఆయన ఇంకేం చేయమంటున్నాడు? చెడిపోమంటున్నాడా? పాడైపోయమంటున్నాడా? ఇష్టం వచ్చినట్టు బ్రతకమంటున్నాడు. మంచిగా బ్రతకమనే కదా దేవుడు చెప్పేది. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నంతకాలం అదే మంచి అనుకున్నాం, కానీ యేసే దగ్గరికి వచ్చింది ఏది మంచో ఏది చెడో, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం అంట. హల్లెలూయా. అది తినేసింది అవ్వమ్మ గారు. ఒంటరిగా ఉందని చూసుకుంది, మంచిగా తినేసి ఆమె తినేసి ఏదైనా తోటలోంచి బహిష్కరించబడ్డా. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటే నిన్ను కూడా బహిష్కరించేస్తాడు. సౌలుని దురాత్మ పట్టిందంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తెలియకుండా జరిగిపోతే ఇవి ఆత్మ సంబంధం విషయం. దేవుడు చెప్పడు. చెప్తాడా? చెప్పడు. సిగ్నల్ ఇస్తాడు సేవకుల ద్వారా 1-2 సార్లు. ఇంకా మనం అది మార్చుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? 1 సారి 2 సార్లు. సమూయేలుని ఎన్నిసార్లు పిలుస్తాడు? 3 సార్లు పిలుస్తాడు. ఆయన అంటే అంత సమర్పించుకొని చిన్నప్పటి నుంచి వచ్చాడు. మనకు అంత అవకాశం ఉందో లేదో మరి. 3 సార్లు పిలిచే అంత. అసలు మనం అంత మెలకువగుంటామా? చిన్నపిల్లాడైనా రాత్రంతా చక్కగా మెలకువగలిగి ఒక్క మాటకి దిగ్గులు లేచాడంట. 10 సార్లు లేపాలి మనల్ని ఒకవేళ అర్ధరాత్రి అట్లా లేపాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మలో మెలకువ కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ముఖ్యంగా భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యము. లోకం అంతా అపవాది అధికారంలో ఉందండి. ఇక్కడ మంచి ఉంది, ఇక్కడ చెడు ఉంది అని మనం చెప్పలేము. ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ మంచి ఉండదు.
అది ఉంటేనే ఈ గ్రంథంలోనే, మందిరంలోనే, ఇంకెక్కడ లేదు. మంచి బోధించేవారు కూడా లేరు తెలుసా. తల్లి మీద పిల్లకి చెప్తున్నారు, పిల్ల మీద తల్లికి చెప్తున్నారు, అమ్మ మీద నాన్నకి చెప్తున్నారు, నాన్న మీద అమ్మకు చెప్తున్నారు, పిల్లలిద్దరికి తల్లిదండ్రుల మీద చెప్తున్నారు, పిల్లల్ని తల్లిదండ్రులకి ఎడబాపుతున్నారు, భార్యకి భర్తని, భర్తకి భార్యని సొంత వారే. అలాంటి దుర్దినాల్లో ఉన్నాం మనం. ఇంత భయంకరమైన దినాల్లోనే ఎక్కడ మంచి టార్గెట్ ఏంటో తెలుసా? అపవాది ఎక్కడ దొరికిన వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళిపోవాలని మరణ సంబంధమైన ఆలోచనలు పెట్టి ఆ మరణపు ఉరులలోనే తిప్పుతూ ఉంటాడు వాడు. టార్గెట్ ఏంటంటే వాడు తీసుకోలేడు కాబట్టి తరుముతా ఉంటాడు. వాళ్ళు తరిమి వాళ్ళే చచ్చిపెట్టేట్టు చేస్తారు. అది సంఘం గమనించుకోవాలి. ఏ ఆలోచనలు వస్తున్నాయి నీకు? ఈ తల్లికి ఏ ఆలోచనలు రాలేదు. నేను నేరుగా నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మ నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముందంటే నూనె కుండ ఒక్కటే ఉందా, ఇంకేమి లేదయ్యా. అయితే నేను చెప్పినట్టు చేయి, ఇరుగు పొరుగు కుండలన్నీ తీసుకొని రా. నూనె కుండ ఉందన్నది కానీ నూనె ఉందన్నదా? హల్లెలూయా. సేవకుడి మాటనంట దేవుడు రూఢిపరుస్తాడంట. దైవజనుడు నీ సమస్యను ఉద్దేశించి ఒక మాట చెప్పిన వెంటనే నువ్వు దానికి ఓబే అయిపోవాలి అంతే. అది ఎలా జరుగుతుంది అన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. సరే అయ్యా అని ఇంటికి వెళ్ళిపోయింది. ఇరుగు పొరుగు వారి కుండలు తెచ్చి నా కుండలోనే నూనె లేదు కదా, మనం అంటామా? ఆ స్వభావం పోవాలి. హల్లెలూయా. ఈ కుండలో నూనె ఎంత ఉందో తెలియదు, ఇరుగు పొరుగు వారి కుండలన్నీ తెచ్చి నువ్వు నీ కొడుకులు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసి ఆ కుండలన్నీ నూనెతో నింపంటే అన్నీ నిండిపోయినాయి అంట. మొత్తం కుండలన్నీ. ఈకంట ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా గిన్నెలు లేవంట. నాకు ఇది చదివినప్పుడు దావీదు గుర్తొచ్చాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది అంటాడు. నీ భక్తి ఎలా ఉండాలి తెలుసా? నీ భక్తి నిండిపోయి నీ పక్కింటోళ్ళు ఇల్లు కూడా భక్తి వెళ్ళిపోయి, వాళ్ళ ఇల్లు పక్కనింటి వాళ్ళకి కూడా ఆ భక్తి వెళ్ళిపోయి, ఆ గిన్నెలన్నీ కూడా ఏముండాలి? భక్తితో, ఆ నూనెతో నింపబడతా ఉండాలి. ఈ అంతసేపటికి మన భక్తి, మన కొండ ఎప్పుడు నిండుతుంది? హల్లెలూయా. నీ ఆసక్తిని బట్టి నీ కొండ నింపబడుతుంది. హల్లెలూయా. వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని ఇరుగు పొరుగు కుండలన్నీ నింపేసినాక మళ్ళీ వెళ్ళిందంట. నింపేసినాక ఏదో ఒక ఆలోచన రావాలిగా, అమ్ముకుందామనో ఇంకేదో చేసుకుందాం. మళ్ళీ వెళ్ళిందంట. అయ్యా నువ్వు చెప్పినట్టే ఇక రారు, నిండినాక రారు ఇప్పట్లో విశ్వాసులు అయితే. ఇంకెందుకు పోయేది, అయ్యగారు నింపమనండి. నింపినాక వెళ్ళి అమ్ముకురారు, అదే అంటాడు కొడుకు. అమ్మ పోదాం రా, ఆ ఆంటీ, ఆ షాప్ ఆంటీ అయితే రూపాయి ఎక్కువే ఇస్తుంది. ఇక మళ్ళీ అయ్యగారి దగ్గరికి ఎందుకులే, మళ్ళీ ఇన్ని డబ్బులు వచ్చినా అయ్యగారులు ఎక్కడితో లేనిపోయిన దశం బాగాలిగాలి. ఈరోజు విశ్వాసాలు అలా ఉన్నాను, నిజం. అవునండి, పరిస్థితులు అలా ఉన్నాయి బయట. కానీ ఆ తల్లి అలా చేయలేదంట. మళ్ళీ వెళ్ళిందంట, తలుపేసిందంట, చక్కగా గడిపెట్టి మళ్ళీ అయ్యా ఏం చేయమంటారు? నింపావా? అయితే అవన్నీ అమ్మి అప్పులన్నీ తీర్చేసి నువ్వు నీ పిల్లలు హాయిగా బతకండి. హల్లెలూయా. ఎవరు సహాయం చేశారు? వాక్యంలో చదవద్దండి, ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. ఏ బంధువు సహాయం చేశారు? అప్పుడు వస్తుంది నీకు రోషం. ఎవరు నా ముందు, ఎవరు నాతో, ఎవరు నన్ను చేపట్టి నడిపించేది, నా జీవితంలో ఎవరు ప్రాముఖ్యం, ఎవరితో నేను సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేనా కాదా? భక్తి కలిగిన భర్త చనిపోతే నా కుటుంబానికి అంత కృప దొరికితే, ఈరోజు ప్రభుని విడిచి ఎంత ప్రాకులాడి సంపాదించినా అది వారికి రేపు నిలబడుతుందో లేదో మనకి తెలియదు, తెలుసా? కానీ ఈరోజు దేనికి నువ్వు ప్రయాసపడాలి? భక్తి కాపాడుకునే విషయంలో ప్రయాసం. భక్తి అంటే ఏంటి? ఈ సంబంధమైన మాలిన్యం అంటకుండా చూసుకో. నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం చక్కగా కాపాడుకో. బాధ అనిపించిందా? ప్రార్థన చేయి. ఇంకా బాధ అనిపించిందా? ఉపవాసం ఉండు. ఇంకా బాధ అనిపించిందా? మందిరానికి వచ్చి మొరపెట్టు. ఎక్కడైనా నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రార్థన ఒక పొల్లు కూడా పోదండి. దేవుడు తీసేయడు, కొట్టేయడు, దాటిపోడు. కన్నీరుని అసలే దాటిపోడు. ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఎక్కువగా ఈ రోజుల్లో సంఘం ప్రయాసపడాల్సిన విషయం ఏంటి చెప్పాలి? ప్రయాసపడాల్సిన విషయం ఏంటి? భక్తి కొరకే ప్రయాసపడాలి. హల్లెలూయా. అంటే నచ్చినప్పుడు చేస్తానంటే కుదరదు. భక్తి ఎలా అవ్వాలి అంటే అలవాటు అయిపోవాలి. ఏమవ్వాలి? నీ అనుదిన మనం ప్రతిరోజు కొన్ని పనులు మనకు అలవాటు, అవునా కాదా? అట్లానే భక్తి మనకేమవ్వాలి? అలవాటు అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ప్రార్థన చేసుకోలేదు అన్నమాట రాకూడదు. ఈరోజు వాక్యం చదువుకోలేకపోయాను అన్నమాట రాకూడదు. ఈ ఆదివారం నేను రాలేకపోయాను, ఈ నెల నేను దర్శనం బాగు ఇవ్వలేకపోయాను, ఈ నెల ఎందుకో కొద్దిగా ప్రభువుకు దూరంగా ఉన్నాను.
కొద్దిగా ఎందుకో మందిరానికి రాబుద్ధి కావట్లేదు, కొద్దిగా ఎందుకో ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు. పేతురంట యేసే నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే నేను కూడా నడుస్తా అన్నాడంట. ఫస్ట్ భయపడినా, తర్వాత యేసే అని తెలిసినాక నేను కూడా నడుస్తా అంటే చేయిచ్చాడు. నీళ్ళ మీద నడిచాడంట. పేతురు అంటే యేసేకి ఎదురుగుండానే వెళ్తా ఉన్నాడు. 4 అడుగులు వేయంగానే మునిగిపోతున్నాడు. ఫస్ట్ దేని మీద నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. ముంచేయాల్సిన నీళ్ళ మీద నడిచాడు కదా. యేసయ్యని చూస్తూ నడిచాడు కాబట్టి నడవగలిగాడంట. ఇటు చూశాడంట. అటు చూస్తే పడిపోవడమే. ఏం లేదు, సింపుల్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, పక్కన ఏదో సూపర్ కారు వెళ్తుందను, ఇంకోటి ఏదో మనకు నచ్చిన చీర కట్టుకున్నాం ఒక ఆమె వెళ్తుందను, అటు చూసాం అనుకో, ఈ రోజు లోయలోకి వెళ్ళిపోద్ది నీ బండి. ఎందుకని? నేను అసలు ప్రొఫెషనల్ డ్రైవర్ తెలుసా అన్నా కూడా, నువ్వు ప్రొఫెషనల్ డ్రైవర్ అయ్యి ఉండొచ్చు, నీ కారు కాదుగా, నీ బండి కాదుగా, దానికి తెలీదు. అది నువ్వు చక్కగా పట్టుకుంటేనే నిన్ను ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుపోతుంది. నువ్వు వీడు తిప్పావంటే దానికి ఇల్లు, వాకిలి, లోయ, రోడ్డు ఏం తెలియదు పాపం. హల్లెలూయా. అందుకనే మనం స్ట్రైట్గా చూసుకుంటే వెళ్ళాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు ఎటు చూసుకుంటూ మాట్లాడిన ఏం కాదు, కానీ రోడ్డు ఎక్కిన తర్వాత ఈ మధ్య సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఇక రోడ్డు దాటుతూ కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కదా, ఇక ఇటు పెట్టుకొని ఇటు వచ్చేవాళ్ళు చూడరు, ఇక ఇటు పడిపోవడమే. హల్లెలూయా. అంతే. ఇది ఉంటే చాలు, ఇంకా ఈ జీవం లేని దాంతో మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇందులోనే చూసుకొని మాట్లాడుకోవడం, ఇందులోనే చూసుకొని నవ్వుకోవడం. బండి మీద ఈ కన్నెక్ట్ ఒకటి చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుతారు, ఎందుకు నవ్వుకుంటారో కూడా మనకు తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా. ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం, ఒక్కళ్ళే నవ్వుకోవడం. ఇది జీవం ఉందా? నీళ్ళల్లో పడితే పని చేయదు, కింద పడితే పని చేయదు, నీకు దీనికి సంబంధమే తెగిపోద్ది. ఎందుకు మరి దీంతో సహవాసం? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, ఈ మధ్య జర్నీలో బయట చూస్తున్నప్పుడు ప్రాణం కన్నీరు ఎక్కువైపోయింది. ఇది పోతే ఇలాంటివి కొనుక్కోవచ్చు, ఒక కాలు చెయ్యి ఇరిగినా కష్టం అండి, పెట్టేటోళ్ళు లేరు ఈ రోజుల్లో, తీసుకెళ్ళి బయటపడేస్తారు. ప్రాణమే పోతే ఇక ఉందా? నాకు ఆశ్చర్యం అనిపించేది అదే. విలువైందేదో, విలువ తక్కువదేదో కూడా సాతానుడు కనీసం మనుషుల్లో ఆలోచన తీసుకురావట్లే. అన్నీ మర్చిపోయి 10,000 సెల్లుంటే ఇక పరలోకం వాళ్ళకి. ఇంకా నిజం అట్లా తయారయ్యారు. చిన్న పెద్ద వాయి వరుస ఏం లేదండి. నేను అనుకునేదాన్ని సెల్ ఫోన్లో వచ్చాడు ముసలోళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎట్లా వాడతారు అంటే, గూగుల్ది అది ఓపెన్ చేసి ఆ స్పీకర్ ఆన్ చేసి అడిగేస్తున్నారు. అది కూడా తెలుగులో చెప్పినా తీసుకుంటుంది, ఇంగ్లీష్లో చెప్పినా తీసుకుంది, ఏ భాషలో అన్ని ఇన్పుట్ చేసి పెట్టేశారు. సాఫ్ట్వేర్ మొత్తం నాశనానికి మొత్తం రెడీ చేసి పెట్టారు. మంచికి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ 99% చెడుకే ఉపయోగపడుతుంది. జీవితం నాశనం అయిపోతుంది. పిల్లలైతే మరీ దారుణంగా మెంటల్గా అయిపోతున్నారు. వాళ్ళు జీవం లేని వాడితో సమయాన్ని తగ్గిద్దాం, ఉపయోగం లేని వాడిని దూరంగా పెడదాం. హల్లెలూయా. జీవితంలో నిలబడాల్సింది ఏంటో తెలుసా? మాట్లాడాలి, అందరితో సమాధానంగా ఉండాలి, సహవాసం ఎక్కువ ప్రభుతోటి, సంఘంతో, సేవకులతోటి ఉండాలి. ఈ ఇంట్లో అదే ఉంది, ఇంకేమీ లేదు ఈ ఇంట్లో. హల్లెలూయా. ఆ పిల్లల నుంచి అని ఉండొచ్చు, అమ్మా నానేం సంపాదించలేదు, ఇట్లా అప్పులు చేసి వెళ్ళిపోయాడేంటమ్మా, ఈ రోజున మీరు బాగానే ఉన్నారు, మమ్మల్ని ఇద్దరిని అప్పులోడు వచ్చి అడగరా, అడుగుతారా అండి? చుట్టాలింటికి పోమంటేనే పోమంటారు, అప్పులోడు శాశ్వతంగా తీసుకెళ్ళడానికి వచ్చి. అప్పుడు ఆ తల్లి ఎంత దుఃఖపడి ఉండాలి. అయినా చిన్న ఏం కాదురా, మనకి పరిష్కారం ఉంది, మీ నాన్న భక్తి కలిగిన వ్యక్తి అయ్యా, మన ఇంట్లో ఏం లేకపోయినా భక్తి ఉంది నాన్న, దేవుడు ఎట్లయినా సహాయం చేస్తాడు, అయితే మనకి పరిష్కారం చెప్పి దైవజనుడు ఉన్నాడు, మన దైవజనుడి దగ్గరికి వెళ్దాం రండి అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిందంట. ఆ పిల్లలు కూడా ఎంత మంచి పిల్లలు, దైవజనుడి మాటకు లోబడ్డారు, వచ్చారు, గిన్నెలన్నీ తెచ్చారంట, వాళ్ళ అమ్మకి సాయం చేశారంట, వాళ్ళు కూడా నింపారంట. మళ్ళీ తలిపేసి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్దామంటే మళ్ళీ వెళ్ళారంట. హల్లెలూయా. అదే రోజు దాసత్వంలోకి వెళ్ళవలసిన పిల్లలు జీవితకాలం బతికే కృపదేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే నువ్వు వాడి ఎన్ని కుప్పిగంతులు మన ఇంట్లో చేస్తున్నా, రాని వాళ్ళ లోపల దూరి వాడు పనిచేస్తున్నా, నువ్వేం చేయాలి? అన్నీ తెలిసి నువ్వు మౌనంగా ఉండాలి, దేవుడి సన్నిధిలో రహస్యంగా ప్రార్థన చెయ్యాలి. ఆ భక్తి ఒక రోజు నీ ఇంటి మీదకి ఆశీర్వాదాన్ని
తీసుకొని వస్తుంది. ఒకానొక రోజున ఖచ్చితంగా దేని గురించి అయితే మనం మొరపెట్టామో అది పిల్లలే కానీ, భర్తే కానీ, అనారోగ్యమే కానీ, అప్పే కానీ, ఆర్థిక స్థితే కానీ, అది ఇంకేదైనా కానీ నిన్ను బాధించి వేధించి దాస్యంలోకి వెళ్ళిపోతానేమో, నేను కూడా నిలబడతాను లోకంలో కలిసిపోతాను అన్నట్టుగా నీకు వచ్చిన ఆలోచనలే కానీ, అసమాధానకరమైన పరిస్థితులే కానీ అక్కడి నుంచి లేచేటట్టుగా దేవుడు చేస్తాడు. కృంగిపోవాల్సిన అవసరం ఏమి లేదండి. ఎందుకంటే వెల చెల్లించాడు. అది మన ధైర్యం. మనం ఏదో గొప్ప వాళ్ళమని మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని కాదు. ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు. ఆ రక్తమే మనకి ధైర్యం, ఆ నామమే మనకి ధైర్యం. నేనేమంటానంటే ఇప్పుడు మనకి మార్గం తెలిసిన తర్వాత, ఆయన మనకి దొరికిన తర్వాత గట్టిగా పట్టుకోండి అంటున్నా. పట్టుకోకుండా ఉండే పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. లోకం అట్లా తయారైంది. నువ్వే పట్టుకోవాలి. నువ్వు పట్టుకుంటేనే. యేసయ్యను కూడా అనేకులు విడిచి వెళ్ళిపోయారంట. పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాం? వెళ్ళలేడా? వెళ్ళొచ్చినాడు ఒకసారి, వెళ్ళలేడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కడికి అంటే అంత అటాచ్మెంట్ ఎవరితో ఉండాలండి? హల్లెలూయా, హల్లెలూయా. తినుము, తాగుము, సుఖించుము అన్న విషయాల్లో ఉంటే డైరెక్ట్గా టికెట్ లేకుండా తీసుకెళ్తాడు వాడొచ్చి. అన్ని లిమిట్లో పెట్టుకొని కదండి. ఇహ సంబంధమైన మాలిన్యం ఏది అంటకుండా మనకి దొరికిన నామాన్ని, మన మీద ప్రోక్షించబడిన రక్త ప్రోక్షణని మనం చాలా జాగ్రత్తగా గనక కాపాడుకుంటే ఈ ఇంటికి దొరికిన కృప దేవుడు మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే ఏంటి? ఒక్కటే మాటలో యాకోబు రాశాడు కదా, ఒక్కటే మాటలో ఇహలోక మాలిన్యం అంటకుండా. అంటే వ్యక్తిగతంగా అది మనకి, ఎవరికి వారు, నాకు మీకు. అంటే ఎవరికి అది రాసింది? భక్తిలో లేని వారికి కాదు. హల్లెలూయా. పౌలు గారు కూడా అంటే నిలబడ్డ వ్యక్తి పడిపోకుండా చూసుకోవాలి. ఈరోజు మనకి ప్రార్థన వచ్చినంత మనం ఉప్పొంగదు, పాట వచ్చినంత ఉప్పొంగదు, ఆరాధన చేయగలిగినంత పరిచయం అన్నీ ఉంటాయి. అన్ని దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. వీటితో నేను ఆపడు దేవుడు. ఎందుకంటే అంతకంతకు వర్ధిల్లింపు చేసే దేవుడే. అయితే ఆత్మీయ గర్వం అనేది మన లోపల రాని, నిలబడ్డాడు పడిపోకుండా చూసుకోవడం అంటే మళ్ళీ అదొక దెయ్యం. అన్నీ అర్థం కానప్పుడు ఒక దెయ్యం, అర్థమైనాక ఇదొక దెయ్యం. పాస్టర్కి తిప్పలు తప్పవండి. అర్థం కానప్పుడేమో అర్థమయ్యేటట్టు చెప్పాలి, అర్థమైనాక యాక్సిడెంట్లు ఎప్పుడైతే, రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎప్పుడైతే, ఓవర్ స్పీడ్ ఓవర్టేక్, ఓవర్గా వెళ్ళిపోయావనుకో, వాడు 80 అయితే నువ్వు 100 మీద వెళ్ళావనుకో ఏమైపోద్ది? కొంతమంది వెళ్తున్నప్పుడు అనుకుంటాం ఇక అయిపోతాడు, ఇంటికి కూడా పోతాడో లేదో. నిజం, వాడు స్పీడ్ అట్లా అనిపిస్తుంది. అవునా కదా? అంటే ఓవర్టేక్, మళ్ళీ ఈ పక్కన నుండి ఓవర్టేక్ చేయాలని ఉంటుంది కొంతమందికి. అసలు నువ్వు ఎందుకు బయలుదేరినావు బయటికి? నువ్వు ఎక్కడికి పోవాలనుకున్నావు అక్కడికి పో. ఎక్కడోడో వాడు అక్కడికి పోతాడు. అంటే ఈ రెండు డేంజర్ లైఫ్లో కూడా. ఆ రోడ్డు మీద వెహికల్స్ గురించి నేను మాట్లాడట్లా. ఆత్మీయతలో కూడా ఏముండాలి? ఓవర్టేక్ ఉండకూడదు, ఓవర్ స్పీడ్, రెండు డేంజరే, పడిపోతాం. అందుకే పౌలు గారు అనుభవంతో చెప్పారు. అది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. ఓవర్కమ్ అవుతున్నామా లేదంటే. హల్లెలూయా. ఆ రోజు ఈ ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. మన పితరులు చాలా సామాన్యంగా బ్రతికిరండి. ఈరోజు పరిచయాన్ని చాలా ఆడంబరాలుగా చూపిస్తున్నారు బయట. చాలా ఆడంబరాలుగా చూపిస్తున్నారు. జిగ్జిగేలు, మన లైట్లు పెట్టేసి, మెరిసేసి, మేకప్లు. అంటే మనం వేసుకోని ఒక లండం కాదు. నాకు అనిపిస్తుంది మళ్ళీ మనం ఆకాశాన్ని ఆపిన వాళ్ళం కాదు, వర్షాన్ని ఆపిన వాళ్ళం. అంతకన్నా యెహోషువ సూర్యచంద్రుల్ని ఆపాడండి. ఆపయ్యా, యుద్ధం చేస్తున్నాడు, సూర్యుడు నిలవాలన్నాడు. అయ్య బాబు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. ఏలియా వస్తుందని ఏంటి అడుగుతాడు. నీకు కనపడిన ఓబేదేదన్ అడుగుతుంది, ఓపద్య అనుకుంటా ఆ వ్యక్తి అడుగుతాడు. నీకు కనపడిన వ్యక్తి ఎట్లా ఉన్నాడు? గొంగలి తోలుదట్టి. ఏంటి ఇదే పాస్టర్ డ్రెస్సింగ్ కదండి? ఒక పాస్టర్ గారు ఎప్పుడు అంటారు, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి అంటే నీ వస్త్రధారణ ఉండకూడదు. అప్పుడంటే లేకండి, ఏదో 100 రూపాయలు చేరుకొనుకున్నావు. ఇప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. వర్ధిన్నెలు కొలదంట. ఆ దైవజనులు చెప్తారు, ధర్మశాస్త్రం ప్రకారం అంటే దశంభాగం ఇవ్వాలంట. కొత్త నిబంధన ప్రకారం నువ్వు దీవించిన పడిన కొద్ది తేవాలంట దేవుని సంధికి. వర్ధిన్నెలు కొలది తీసుకురావాలంట. అది పౌలు గారు బోధ. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యి బాబు, పదే కష్టమవుతుంది. ఇది బలికి చెప్తారుగా మీరు అనుకుంటారు, పదే కష్టమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ఆ రోజుల్లో ఎంత సామాన్యంగా వాళ్ళు ఎందుకని ఆకాశాన్ని శాసించగలిగారు కదా, సూర్యచంద్రుల్ని ఎలా బ్రతికారు? చాలా సామాన్యంగా. ఈయన సముద్రాన్ని చీలిస్తే మోషే గారు ఆయన సూర్యచంద్రుల్ని ఆపాడంట. ఈయన ఫాలోవర్ ఆయన. ఎవరు ఫాలోవరు? మోషే గారికి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఇప్పుడు జరిగే హంగులు ఆర్భాటాలు చూస్తే ఆ రోజు వాళ్ళు చేసిన సేవ ఎక్కడ, ఈ రోజు జరిగే సేవ ఎక్కడ? అంటే మనల్ని మనం కనపరుచుకోవడం కాదండి, మనం నిలబడితే ప్రభువు కనిపించాలి. ఘనత, మహిమ, ప్రభావాలు ఈ మట్టిలో నుంచి ఆ మహిమకు ఆపాదించాలి. అందుకే నిన్ను ఒక వెపన్ గా, ఒక పాత్రగా దేవుడు చేసుకున్నాడు. నువ్వు రిఫ్లెక్ట్ అవ్వడం కాదు, ఆయన్ని రిఫ్లెక్ట్ చేయాలి నువ్వు. హల్లెలూయా. నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడంటే నువ్వు రిఫ్లెక్ట్ అవ్వడానికి కాదు, ఆయన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఆ రోజు భక్తులు బ్రతికారండి. ఆయన్నే చూపించారు, వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఏంటిది, ఈ లోకపరంగా రథాలు రాలా ఏలియా గారికి. ఏం కెపాసిటీ అండి. హల్లెలూయా. అగ్ని రథాలు పంపించాడంట. ఎంత స్థాయి ఇచ్చాడు కదా ఏలియా దైవజనుడికి దేవుడు. ఎందుకని? ఎక్కడ వారు రిఫ్లెక్ట్ అవ్వాల, ఎక్కడ నిలబడ్డా ఆయన నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే యెహోవా జీవము తోడు. ఎవరిని సన్నిధిలో నిలబడ్డా, నాకు అది చదివినప్పుడు అలా ఆయన గురించి అనిపిస్తే, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ ఇప్పుడు మనమే ఉంటాం. దేవుడు సన్నిధి అంటే మందిరంలో ఉంటే దేవుడు సన్నిధి అంటాం. ఏలియా గారు అలా అనడు. మీరు చదవండి ఆ మాటలు, రాజుల గ్రంథంలో. ఎవరిని సన్నిధిలోనే అంటే దేవుని సన్నిధి ఎప్పుడు ఆయన అట్లా వెంబడించేది, ఆయనకి అంత కాన్ఫిడెన్స్. హల్లెలూయా. ఎవరిని సన్నిధిలో నేను నిలబడ్డానో, హల్లెలూయా, భక్తి చేస్తే తిరుగులేని భక్తి చెయ్యాలి. లేదంటే హల్లెలూయా సప్పిడిగా నామకార్థంగా ఏం జరగదు. ఎందుకు ఇక చెప్పుకొని ఏంటి చూసుకొని మురవా ఇక మనం భక్తులను పట్టుకొని తిరగడం తప్ప ఇంటికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు, మందిరంలో ఇంకోటి బయట సమాజానికి అసలే. దేవుడు అనుకుంటాడు ఉట్టిగా వీళ్ళని పిలుచుకున్నాను నేను, అసలు వీళ్ళతో పనేమి. కొంతమంది విషయంలో పశ్చాత్తాపడ్డాడంట ఆయన. ఎందుకు వీళ్ళని అని తెలియదే, వాళ్ళు తప్పిపోతే తెలిసే అవకాశం ఇస్తాడండి ఆయన. నమ్మకస్తులు అని కాదు, పడిపోతామని తెలిసి కూడా అవకాశం అంటే అందరికీ ఇస్తాడు కృప, అందరికీ ముందు ఇచ్చే చూస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఈ కుటుంబంలో ఏం నిలబడింది, దేని కొరకు ఈరోజు సంఘం ప్రయాసపడాలి. సేవకులు చెప్తుంటే కొన్నిసార్లు మనకి ఎట్లనో అనిపిస్తుంది కదా, ఇది మేము చెప్పిన మాటలు కాదు, ఈరోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ మాటని మనం చదువుకున్నాం కదా. భర్త లేకపోయినా ఆ భర్త చేసిన భక్తి ఆ ఇంట్లో నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ భక్తిలో నుంచే వారికి సహాయం వచ్చింది. ఈరోజు ఆ సహోదరి చెప్పొచ్చు వాళ్ళ బంధువులు ఎవరైనా తర్వాత వస్తే, ఎవరు మీరు ఏమైనా చేసిరా, ఈరోజు ఎవరు చేసిరా, నన్ను ఈ స్థితిలో, నా పిల్లల్ని ఈ స్థితిలో ఉంచింది ఎవరు, నా దేవుడు అని చెప్పొచ్చండి. మళ్ళీ అంటారు ఎంత పొగరు చూసావా, నిన్న మొన్నటి దాకా రూపాయి కూడా పొగరు ఉంటుందండి, అది అతిశయం. మరి దేవుడు విడిపించి నాకు ఉండదు ఏంది, నీకు పెట్టమని ఇయ్యలే. ఏమంటాడు, నువ్వు నీ పిల్లల బతుకు ఎక్కువ చేయమాక, అక్క చెల్లె అని ఎవరు వస్తే పెట్టద్దు, ఎవరు బతకాలే నువ్వు. అదే నీ భర్త కష్టపడి భక్తి చేశాడమ్మా, అది అథారిటీ మీకే ఉంటుంది. అది అంటే అది దీవించబడిన సొమ్ము. హల్లెలూయా. వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఇచ్చిన సొమ్ము కాదు, అది చేస్తే ఏసేకి దైవజనుడికి చేయ మర్యాద. హల్లెలూయా. ఇంకెవరికి, ఎందుకంటే అది ఏ సొమ్ము, ఇప్పుడు నిజంగా ఆ సొమ్ము అంతా దేవుని సొమ్ము కాదా లేదా, అవునా కాదా అండి, దేవుడిచ్చిందే. అసలు అప్పులు తీర్చి దర్జాగా బతుకుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ అయి ఉండాలి. ఈరోజు మనల్ని కూడా జనాలు చూసి అట్లా షాక్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చేయమనేది ఒకటి ఏంటంటే, ఏ సంబంధమైన మాలిన్యము అంటుకోకూడదు. ప్రతి విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. పోలీసులు చూడండి, ఏదైనా న్యూస్ రంగ్ చాలా అలర్ట్ అయిపోతారు. 108 అలర్ట్గా ఉంటుంది. దేవుని కలిగిన మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అలర్ట్గా ఉండాలి. ఇది చేయొచ్చు, చేయకూడదు, ఈ మాట మాట్లాడచ్చు, ప్రతి విషయంలో నువ్వు అలర్ట్గా ఉండాలి. ఎందుకు అలర్ట్గా ఉండాలి, ఇంత అవగాహన కలిగి ఏంటంటే భక్తిలో లోపం రావద్దు, మా సంబంధం మాలిన్యం అంటకూడదు. అమ్మా అంటితే నా ఇంట్లో భక్తి నిలబడదు, నా ఒంట్లో కూడా భక్తి నిలబడదు అన్న భయముతో. అందుకే పౌలు గారు అంటాడు కదా, రక్షణని భయముతో. ఎందుకు, ఆ రెండు లేకపోతే వెళ్ళిపోద్ది, రక్షణ నిలబడదు. ఇంకా రక్షణ ద్వారా జరగవలసిన కార్యం నీ లోపల జరగదు. ఈ రెండు ఉంటే ఏమవుతుందంటే నువ్వు తప్పిపోవు, నువ్వు పడిపోవు, వెనక్కి అసలే
వెళ్ళవు. ఆ భక్తి తీసుకొచ్చే దీవెన నువ్వే కాదు, నీ తరతరాలు కూడా చూస్తారు. ఎవరేమన్నా అనుకోని యేసే చేయమన్న మార్గాల్లోని మనం వెళ్దాం. చేయమన్నవే చేద్దాం. చెప్పిన మాటకే లోబడదాం. అట్టి కృప ఈ కుటుంబానికి దేవుడిచ్చినట్టుగా మన కుటుంబాల్లో కూడా ఆ భక్తి నిలబడేంతగా మనమందరం భక్తి చేయడానికి ప్రభువే మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.